హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మన ఛానల్కి ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ని ఎలా గెయిన్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ వీడియో మీరు ఈజీగా వచ్చేస్తారు సబ్స్క్రైబర్స్ అనే దానికోసం కనుక ఓపెన్ చేస్తే ఇది మీకు కాదండి. ఇది జెన్యూన్గా కష్టపడి ఓన్ కంటెంట్ చేస్తూ వీడియోస్ చేసే వాళ్ళకే ఈ వీడియో హెల్ప్ అవుతుంది. ఊరికే ఒక రోజులో 2 రోజుల్లో వచ్చే సబ్స్క్రైబర్స్ కాదండి. నేను అలా అయితే చెప్పను, అంటే అలా ఉండదు కాబట్టి అలా చెప్పను అంటున్నాను. ఇవేమీ ట్రిక్స్ కాదు, అంత ఈజీగా అయితే రారు, కానీ మీకు లైఫ్ లాంగ్ వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు. సో అలా కనెక్ట్ అయి ఉండాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ రావాలి ఫాస్ట్గా అంటే ఏం చేయాలనేది చెప్తాను. సో ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏ వీడియోకి కూడా స్కిప్ చేయకుండా చూడమని చెప్పను, అది లాంగ్ వీడియో అయినా సరే. నిజంగా అది యూజ్ అవుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది క్రియేటర్ కంటేనే చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా స్టార్ట్ చేయండి. అంటే మనీ రావాలి అనేది అసలు తీసేయండి, ఏ ఎక్స్పెక్టేషన్ వద్దు. ఏదన్నా ఒక మంచి కంటెంట్, నేను చేసే వీడియోస్ ఆడియన్స్ చూడాలి అనుకుని స్టార్ట్ చేయండి. సో ఏదో ఒక వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్లో అసలు రీచ్ ఉండదు, అంటే కొత్త ఛానల్ కదా, సో రీచ్ ఉండదు. మనం మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేసుకుంటాం తప్పకుండా, కానీ అది కూడా కంగారు పడొద్దు. దానికి కూడా మీరు కంగారు పడకుండా స్లోగా పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్లో పంపించాలనుకున్నారనుకోండి ఛానల్ లింక్, సో అలా పంపించినప్పుడు మీరు ఒకటే రోజు అందరికీ పంపించేశారనుకోండి, అందరూ సబ్స్క్రైబ్ చేసేసారనుకోండి, వాటిల్లో కొన్ని తగ్గిపోతాయి, అవి స్పామ్ సబ్స్క్రైబర్స్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే అందరూ ఎక్స్టర్నల్ నుంచి వచ్చారు కదా, దట్టు ఒకటే లింక్ నుంచి వచ్చారు. సో అలా పెట్టకూడదు అనమాట ఒకటే రోజు. మీరు అలా పెట్టదలుచుకుంటే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ డైలీ ఒక 5 మెంబర్స్కి అలా షేర్ చేయండి. 5 మెంబర్స్కి మాత్రం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఛానల్ లింక్ కానీ లేదా వీడియో లింక్ పంపిస్తే మాత్రం కనీసం 30 సెకండ్స్ పైన చూసి ఆ వీడియోని అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాలి వాళ్ళకి. చాలామంది తెలియదు కదా, ఊరికే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి వీడియో ఓపెన్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తారు. సో అలా చేసినప్పుడు ఏమవుతుంది, అది స్పామ్ సబ్స్క్రైబర్ అనమాట. అదేంటి, మనకేమో కౌంట్ తగ్గిపోతుంది, వాళ్ళకేమో సబ్స్క్రైబ్ అయినట్టే ఉంటుంది. సో అన్సబ్స్క్రైబ్ అయినట్టు తెలియదు వాళ్ళకి, కొన్ని డేస్ తర్వాత అన్సబ్స్క్రైబ్ అవుతుంది అనమాట. సో అలా ఉంటుంది. సో మీరు వెంటనే షేర్ చేసేయొద్దు, మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ వెంటనే షేర్ చేయొద్దు. వాట్సాప్లో స్లోగా డైలీ 5 మెంబర్స్కి అట్లా షేర్ చేసుకుంటూ వెళ్ళండి. లేదు ఇట్లా వాట్సాప్లో షేర్ చేయకుండా డైరెక్ట్గా యూట్యూబ్లోనే సెర్చ్ చేయమని చెప్పండి. యూట్యూబ్లో కొత్త ఛానల్ సెర్చ్లో ఎలా వస్తుందనే డౌట్ మీకు రావచ్చు, కానీ మన ఛానల్ నేము హ్యాండిల్ నేము కనుక ఉంటే ఈజీగా సెర్చ్లో వస్తుందండి. అండ్ ఫిల్టర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనకి ఫిల్టర్ అనేది ఉంటుంది, ఇప్పుడు నేను చూపిస్తాను. సో నేను ఒక ఛానల్ క్రియేట్ చేశానండి కొత్తగా, జస్ట్ సరదాగా క్రియేట్ చేసిన ఛానల్ అనమాట. లైఫ్ లెసన్స్ తెలుగు అనేసి పెడుతున్నాను. ఇది నేనేం రన్ చేయట్లేదు, ఊరికే ఇలా దేనికోసమన్నా ఉంటుందని చెప్పి నేను ఇలా క్రియేట్ చేశాను అనమాట. సో లైఫ్ లెసన్స్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేశాను కదా ఇక్కడ. సో ఇక్కడ మనకి అన్నీ జస్ట్ వీడియోస్ వస్తున్నాయి అంతే. మేబీ ఈ పేరుతో ఏదన్నా వేరే ఛానల్స్ ఉన్నా కూడా అవి కూడా వస్తాయి. బట్ మనకి మన ఛానల్ మనం క్రియేట్ చేసిన ఛానల్ రావాలి అంటే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ క్లిక్ చేసి సెర్చ్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, సో ఇది పెట్టి ఇక్కడ టైప్ ఛానల్ అనేసి పెట్టండి. సో ఛానల్ అని పెట్టి జస్ట్ అప్లై క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన ఛానల్ కూడా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, వీళ్ళందరూ ఎప్పుడో ఈ కింద ఉన్న ఛానల్స్ వాళ్ళందరూ ఎప్పుడెప్పుడో క్రియేట్ చేశారు. ఇది నేను కొత్తగా క్రియేట్ చేశాను. కొత్తగా క్రియేట్ చేసినా కూడా ఇది ఫస్ట్ వస్తుంది చూడండి. కావాలంటే మీకు అన్సబ్స్క్రైబ్ కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేస్తాం కదా, సో మళ్ళీ నేను ఫ్రెష్గా యూట్యూబ్ని మళ్ళీ ఫ్రెష్గా అయితే ఓపెన్ చేస్తాను. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్లో మీకు చేసి చూపిస్తాను చూడండి. సో లైఫ్ లెసన్స్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి సెర్చ్ ఫిల్టర్స్లో ఛానల్ అప్లై. సో చూసారు కదా, ఫస్టే వస్తుంది. ఎందుకు వస్తుందంటే ఫస్ట్ ఇక్కడ మన ఛానల్ నేము హ్యాండిల్ నేము సేమ్ ఉంది. సో సేమ్ పెట్టుకోవాలన్నమాట మనం. ఇది చెప్పడానికే నేను ఇప్పుడు ఇది కూడా చెప్తున్నానండి. సో ఛానల్ నేమ్ హ్యాండిల్ నేమ్ కనుక మీరు సేమ్ పెట్టుకున్నారనుకోండి ఈజీగా సెర్చ్లో వస్తుంది. మీరు క్రియేట్ చేసిన రోజే సెర్చ్లో వచ్చేస్తుంది అసలు.
నేను చెప్పిన ఫిల్టర్తో కనుక చేస్తే. సో అప్పుడు మీ ఫ్రెండ్స్కి అలా పంపించండి. అలా పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అదే అలా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఒకవేళ వాట్సాప్లో మీకు పంపించడం ఇష్టం లేకపోతే అలా చెప్పొచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా, డైలీ వ్యూస్ రావు, కంగారు పడొద్దు. డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండండి, స్లోగా రీచ్ వస్తుంది అదే. అండ్ మెయిన్గా థంబ్నెయిల్స్ అవి మంచిగా పెట్టాలి. మెయిన్ థంబ్నెయిల్సే ఇంపార్టెంట్ అండి. సో థంబ్నెయిల్స్ ఇవి స్లోగా మీరు పెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, రీచ్ ఎక్కువ వస్తుంది. రీచ్ వస్తేనే కదా మనకు సబ్స్క్రైబర్స్ వచ్చేది. సో వాటిని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఛానల్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఏదో ఒకటి పెడదాము సబ్స్క్రైబర్స్ కోసం అన్నట్టు ఉండొద్దు. అన్నీ మంచిగా చేయాలి. ఏది చేసినా ఆ వీడియో మనకి లైఫ్ లాంగ్, అంటే మన ఛానల్లో యూట్యూబ్లో ఉన్నంత కాలం ఆ వీడియో ఉంటుంది. అండ్ ఆ వీడియోకి వ్యూస్ రావాలి. సో ఎలా పడితే అలా పెట్టకూడదు కదా. మీరు ఒక వ్యూవర్గా ఉండి ఆలోచించండి, ఈ వీడియో వేరే వాళ్ళదైతే నేనైతే చూస్తానా అని ఆలోచించుకుని అప్పుడు పెట్టండి. సో అలా డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే రీచ్ అనేది ఖచ్చితంగా వస్తుందండి వీడియోస్కి. ఒకటి పెట్టేసి లేకపోతే 2 పెట్టేసి వ్యూస్ రావట్లేదని ఆపేయడం అలా అయితే వద్దు. అదేంటంటే ఒక లక్కీ వీడియో అనేది ఉంటుంది మనకి. ఆ లక్కీ వీడియో పడే వరకు అది దానికి ఎక్కువ వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చే వరకు మనం కొంచెం కష్టపడాల్సిందే. అండ్ కొంచెం రీచ్ వచ్చింది, ఛానల్ కొంచెం రీచ్ వచ్చిన తర్వాత టార్గెట్ పెట్టుకోండి. ఓకే, ఏదన్నా ఒక వీడియో వైరల్ అవుతుంది అనుకోండి, కదులుతుంది అనుకోండి స్లోగా, కొంచెం డైలీ వ్యూస్ రావడం అట్లాగా. సో మీరు టార్గెట్ పెట్టుకోవాలి. ఓకే, సబ్స్క్రైబర్స్ 1 వీక్కి ఇంత సబ్స్క్రైబర్స్ రావాలి, ఖచ్చితంగా ఇంత వస్తేనే మనకు 1 ఇయర్లో అవుతారు, 1 ఇయర్లో కాకపోయినా ఇంకా లోపుగా అయినా అవ్వాలి అనేసి టార్గెట్ పెట్టుకోవాలన్నమాట. సో ఈ వీక్లో ఇంత వచ్చారు, లేదా ఈ మంత్కి ఇంత సబ్స్క్రైబర్స్ అయిపోవాలి అనేసి టార్గెట్ పెట్టుకోవాలి. అలా టార్గెట్ పెట్టుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ వీడియో ఎవరికి నచ్చుతుందో చెప్పలేం కదా మనం. సో కంపల్సరీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. అలా మీరు కొన్ని వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత మీ ఆడియన్స్, ఇక్కడ ఆడియన్స్ ఓన్లీ సబ్స్క్రైబర్స్ కాదు, ఆడియన్స్ మీ వీడియోస్ ఎక్కువగా ఏది చూస్తున్నారో మీకు అర్థమవుతుంది కదా. సో ఎక్కువగా ఏదైతే చూస్తున్నారో సేమ్ రిలేటెడ్ కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అది ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. సో దాని ద్వారా మీకు సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకునే ఇది ఉంటుంది అనమాట. అండ్ ఇంకోటి, ఏ వీడియోకి అయితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో రిలేటెడ్ వీడియోస్ కనుక చేశారనుకోండి, దాని రిలేటెడ్ వీడియోస్ సో ఎండ్ స్క్రీన్స్ ఐకార్డ్స్లో ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఆ వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్స్లో పిన్ చేయొచ్చు. సో అట్లా ఇస్తే ఏంటంటే ఆ వీడియోకి కూడా వ్యూస్ వస్తాయి అన్నమాట. అప్పుడు అలా ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళు ఆ వీడియో కూడా చూస్తారు. అండ్ ఒకవేళ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది కదా. ఇవన్నీ ఏంటంటే మనం చిన్నవి అనుకుని పట్టించుకోము, బట్ ఆ చిన్నయే మనకి హెల్ప్ అవుతాయండి. నాకు ఈ ఛానల్లోనే అర్థమైంది ఆ విషయం. అలాంటివి మాత్రం మంచిగా పనిచేస్తాయండి. సో పెట్టండి అవన్నీ కూడా. అండ్ ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ది, మీకు సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మాత్రం మనం టైటిల్లో ఏం పెడుతున్నామో, థంబ్నెయిల్లో ఏం పెడుతున్నామో వీడియోలో కూడా అదే ఉండాలి. అంతేగాని థంబ్నెయిల్ ఏదో వ్యూస్ కోసం ఏదేదో పెట్టేసి వీడియోలోకి వెళ్తే అదేం లేదనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. మేబీ వ్యూ చూస్తే చూడొచ్చేమో, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోరు. అలాంటి అప్పుడు మనకు వేస్ట్ కదా. అంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎట్లయినా చేసుకుంటారు, చేసుకునే వాళ్ళు ఎలాగో చేసుకోరు. కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేలాగా ఉండాలన్నమాట మన కంటెంట్. అలా క్రియేట్ చేయాలి. సో టైటిల్లో ఏదైతే ఉందో అదే పెట్టడానికి ట్రై చేయండి. థంబ్నెయిల్లో ఏదైతే ఉందో వీడియోలో కూడా అదే ఉండేలాగా చూడండి. అండ్ ఇంకోటి, మీకు ఇక్కడ సబ్స్క్రైబర్స్ మీకు దేనికి ఎక్కువ వచ్చారు అనేది కూడా మనం క్లియర్గా చూసుకోవచ్చండి. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సబ్స్క్రైబర్స్ దేనికి ఎక్కువగా వచ్చారు అనేది మనం తెలుసుకుని దాని రిలేటెడ్ పోస్ట్ చేయాలని చెప్పాను కదా. సో అది వ్యూస్. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఏ కంటెంట్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారు అనే దాన్ని బట్టి కూడా మనం చూడొచ్చు అనమాట. సో నేను ఇప్పుడు చూపిస్తాను అది. సో మనం ఇదంతా మీరు డెస్క్టాప్ సైట్లో చేసుకోండి. ఫోన్లో క్రోమ్లో డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసి సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది కదా, దాని తర్వాత అనలిటిక్స్లోకి అయితే వెళ్ళండి. ఆ అనలిటిక్స్లో ఓవర్వ్యూలో యువర్ టాప్ కంటెంట్ ఇన్ దిస్ పీరియడ్ అని చెప్పేసి ఉంది కదా, అది జస్ట్ కిందకి స్క్రోల్ చేసి సీమోర్ క్లిక్ చేయండి. సీమోర్ క్లిక్ చేస్తే మీకు ఇలా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ లాస్ట్ 28 days ఉంది కదా, ఇది లైఫ్ టైం పెట్టుకోండి. లైఫ్ టైం పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి వ్యూస్ బై కంటెంట్. సో ఇక్కడ మనకు కనిపించేది ఏంటి, వ్యూస్, నెంబర్ ఆఫ్ వ్యూస్ ఎన్ని వచ్చినాయి, ఆ పర్టికులర్ కంటెంట్కి లైఫ్ టైంలో ఎన్ని వ్యూస్ వచ్చినాయి అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి మోర్ మెట్రిక్స్లోకి వెళ్ళండి, సబ్స్క్రైబర్స్. సో సబ్స్క్రైబర్స్ బై కంటెంట్ అంటే
మనకి ఏ కంటెంట్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేసి మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ వీడియోకి 6685 సబ్స్క్రైబర్స్ వచ్చారట. ఇది మీ ఛానల్లో మీరు చూసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. సో ఇలా వచ్చారనమాట ఇన్ని సబ్స్క్రైబర్స్. సో ఇప్పుడు నేను ఈ రిలేటెడ్ వీడియో కనుక చేశాను అంటే వ్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే గ్యారంటీగా ఉంటుందన్నమాట. సో అట్లా మీ ఛానల్లో మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఏ కంటెంట్కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అండ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ కూడా దానికే ఎక్కువ ఉంటాయి. సో దాన్ని బట్టి ఆ రిలేటెడ్ కంటెంట్ పెట్టారనుకోండి సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా వస్తారనమాట. అండ్ మన వీడియోస్ని కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేసుకోవచ్చండి. కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేసిన తర్వాత మనకి కమ్యూనిటీ ట్యాబ్ వల్ల కూడా మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు. కమ్యూనిటీ ట్యాబ్ని చాలామంది సీరియస్గా తీసుకోరు అసలు, బట్ అది చాలా చాలా యూస్ఫుల్ అండి మనకి. కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా కూడా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక వీడియో పోస్ట్ చేసాము, వాళ్ళు చూశారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు, అలా తర్వాత వీడియోస్ చూశారు, మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళకి కూడా మన కమ్యూనిటీ ట్యాబ్ అనేది కనిపిస్తుంది. సో అలా మీరు ఏదన్నా ఒక పోస్ట్ పెట్టారనుకోండి, వాళ్ళకి ఆ పోస్ట్ నచ్చిందనుకోండి, దాని నుంచి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ మనకి కమ్యూనిటీ ట్యాబ్ ద్వారా ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో కూడా చూసుకోవచ్చు. సో నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ మనకి కంటెంట్ అనలిటిక్స్లో ఓవర్వ్యూ పక్కన కంటెంట్ అనేసి ఉంటుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోస్ అని ఉంది. సో అంటే ఇది వీడియోస్కి లాస్ట్ 28 డేస్లో వచ్చినవన్నమాట. లైఫ్ టైం పెడదాము. సో మనకి వీడియోస్కి 2.2 మిలియన్ వ్యూస్, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఎంత వచ్చిందంట. సో ఇప్పుడు మనకి దానికి సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ షార్ట్స్కి సపరేట్గా, లైవ్కి సపరేట్గా, పోస్ట్కి సపరేట్గా. సో ఈ పోస్ట్ క్లిక్ చేసి చూద్దాం. సో లైఫ్ టైంలో 603 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారనమాట. సో చూసారు కదా 603 సబ్స్క్రైబర్స్ అంటే మామూలుగా కాదు. సో మీరు చూసుకోండి అట్లాగా పోస్ట్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారనేసి మీకు అర్థమవుతుంది. అండ్ సబ్స్క్రైబర్స్ తగ్గడం కూడా కామన్ అండి. సబ్స్క్రైబర్స్ తగ్గిపోతారు, వాళ్ళంతటా వాళ్ళే అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు, లేదంటే యూట్యూబ్ స్పామ్ అని రిమూవ్ చేయొచ్చు, లేదంటే ఛానల్ టర్మినేట్ అయిపోతుంది కదా ఒక్కొక్కసారి. ఛానల్సే కాదు, నార్మల్ మెయిల్ ఐడీస్ కూడా టర్మినేట్ చేస్తారు ఒక్కొక్కసారి. ఎందుకంటే వాళ్ళు అదే పనిగా వెంటనే ఇమీడియట్గా కామెంట్స్ రాస్తున్నారు అనుకోండి, అంటే వీడియో చూడకుండా జస్ట్ కామెంట్ రాసి వెళ్ళిపోతున్నారు అనుకోండి. సో అలాంటివి ఏంటంటే యూట్యూబ్ డిలీట్ చేసేస్తుంది అనమాట అకౌంట్స్ని, అంటే వీళ్ళు ఏదో స్పామ్ చేస్తున్నారు అన్నట్టు. సో అలా డిలీట్ అయినప్పుడు కూడా మనకి ఆ ఛానల్స్ వాళ్ళు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి తగ్గినట్టు చూపిస్తుంది అనమాట సబ్స్క్రైబర్స్. అండ్ షార్ట్స్లో రిలేటెడ్ వీడియోస్ లింక్ అని చెప్పేసి మనకు కొత్తగా వచ్చింది కదా. సో అది పెట్టడం వల్ల కూడా మనకు సబ్స్క్రైబర్స్ వస్తారండి. షార్ట్స్ ఎక్కువగా పెట్టేవాళ్ళు ఎలాగో సబ్స్క్రైబర్స్ వస్తారు షార్ట్స్ ద్వారా, బట్ ఫుల్ వీడియో లింక్ కూడా పెడితే ఏంటంటే ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకునే వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడానికి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే గ్యారంటీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. మెయిన్ థింగ్ ఏంటంటే మనం వీడియోస్ అనేది ఆపకుండా పోస్ట్ చేయగలగాలండి. వీడియోస్ ఎప్పుడో మనకు కుదిరినప్పుడు పోస్ట్ చేద్దాం అనుకోవద్దు. మోస్ట్లీ స్టార్టింగ్లో ఉన్నప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ వచ్చేలోపు డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి వాచ్ అవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ఫాస్ట్గా వస్తాయి ఏదైనా సరే. అండ్ సబ్స్క్రైబర్స్ కొనడానికి చూడొద్దు, మీరు ఎలా కొన్నా సరే అవి ఒరిజినల్ సబ్స్ కాదు, బాట్స్. సో అవేంటి యూట్యూబ్ స్పామ్ రిమూవ్ చేస్తుందని చెప్తున్నాను కదా. సో వాళ్ళు రిమూవ్ చేసినప్పుడు ఆ సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతాయి. సో మీరు కొనొద్దు, ఒరిజినల్గా జెన్యూన్గా రానివ్వండి సబ్స్క్రైబర్స్. అది ఎప్పుడు జరుగుతుంది, మనం రోజు వీడియోస్ పోస్ట్ చేసి వాటికి వ్యూస్ వస్తూ ఉంటేనే కదా. సో కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయండి, జెన్యూన్గా సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోండి. వాళ్ళు మీ ఛానల్ యూట్యూబ్లో ఉన్నంతకాలం వాళ్ళు కనెక్ట్ అయ్యే ఉంటారు, అలా జెన్యూన్గా వచ్చిన వాళ్ళు. ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.